వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిపి డాక్టర్ ఎం రమేష్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. భారత్ 80 ఏళ్లుగా బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థతో అభివృద్ధి చెందుతోందని సిపి తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను నిలపడానికి పోలీస్ శాఖ తన వంతు సహకారం అందిస్తుందని అన్నారు. అత్యుత్తమ సేవలు అందించిన 19 మంది పోలీస్ సిబ్బందికి సేవా పథకాలను అందజేశారు. కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వీటన్నిటిపైన కూడా ప్రభావం చూపింది. వాటి ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. అయినప్పటికీ కూడా ప్రత్యామ్నాయ వ్యవస్థను చేసుకుంటూ మేక్ ఇన్ ఇండియా అనే నినాదాన్ని ముందుకు తీసుకొని మన దేశంలో స్వయం ప్రతిపత్తి సాధించడానికి మనం ఎంతో ప్రగతి సాధించాము. ఎన్నో ఇండస్ట్రియల్ హౌసెస్ మన దేశంలో ఈరోజు ఏర్పాటైనాయి. మనము ఇప్పుడు పైన ఎగిరే డ్రోన్ కూడా మన దేశంలో తయారు చేసుకున్న పరిస్థితిలో మనం వచ్చాం. మన హైదరాబాద్లో రాకెట్ కూడా తయారు చేసి గత నెలలో మన హైదరాబాద్ కుర్రాళ్ళు ఇద్దరు రాకెట్ని ఇక్కడ తయారు చేసి ఎగిరించే పరిస్థితికి వచ్చింది. మన దేశంలో రాకెట్లకు సంబంధించినటువంటి, శాటిలైట్కి సంబంధించినటువంటి అన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో మనం తయారు చేస్తున్నాం. పెద్ద పెద్ద ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్కు సంబంధించిన పార్ట్స్ అన్నీ కూడా మన తెలంగాణలో ఉత్పత్తి చేసి మనం ఎగుమతి చేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మన సైబరాబాద్ లిమిట్స్లోనే మనము ప్రపంచంలో వాడబడే ఔషధాలలో 30% మనం కేవలం సైబరాబాద్ నుంచి ఎగుమతి చేస్తున్నాం. అంటే మీరు ఊహించుకోవచ్చు. అంతేకాకుండా కోవిడ్ సమయంలో ఇదే మన ప్రదేశం నుంచి భారత్ బయోటెక్ అనే సంస్థ ప్రపంచానికి